అలా అగ్నిదేవుని నుండి వరం పొంది తిరిగి వెళ్తున్న రంభాసురుడికి అడవిలో ఒక దృశ్యం కనిపించింది. ఒక ఉద్యానవనంలో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకొనుచు ప్రేయసి తన ప్రియుడిని ఆట పట్టించడానికై ఒక మహిషం రూపాన్ని ధరించింది. తన ప్రియుడు కూడా మహిషం రూపాన్ని ధరిద్దామని అనుకునే లోపుగా అది చూసిన రంభాసురుడికి కామవాంఛ కలిగి తను వెంటనే మహిషం రూపాన్ని తీసుకొని కామ కోరికను తీర్చుకున్నాడు. ఫలితంగా ఆ మహిషం గర్భం దాల్చింది. ఆ గర్భంలో పెరుగుతున్నది ముల్లోకాలను జయించే తన కొడుకు అని భావించిన రంభాసురుడు దానిని జాగ్రత్తగా అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు. దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకొని సాగుతుండగా కొంతకాలానికి ఆ మహిషం యొక్క ప్రియుడు వచ్చి తనతో రావాల్సిందిగా కోరుతాడు. అప్పుడు ఆ మహిషం బాధతో తను రాలేనని, తన కడుపులో రంభాసురుడి యొక్క కుమారుడు పెరుగుతున్నాడని, తననే తన భర్తగా భావిస్తున్నానని చెప్తుంది. దానితో కోప్పడిన తన ప్రియుడు రంభాసురుడిని చంపివేస్తాడు. రంభాసురుడి యొక్క అంతర్క్రియలకు చితి పేర్చగా తన భర్త మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆ మహిషం అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ సమయానికి ఆ మహిషం నిండు గర్భిణి కాబట్టి సరిగ్గా అదే సమయానికి దానికి ప్రసవం కాగా ఆ అగ్ని నుండి ఒక భయంకరమైన రూపం ఉద్భవించింది. ఆ రూపమే మహిషాసురుడు. అసలు ఈ మహిషాసురుడికి అయ్యప్ప వధించిన మహిషికి గల సంబంధం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.